అంటే మన సంపదను కూడా మనం 50% ఖర్చు పెట్టుకోవాలి, 25 దానం చేయాలి, ఇంకో 25 పొదుపు చేయాలి ఖచ్చితంగా. రకరకాల పథకాల్లో ఎల్ఐసి వారి పథకాలన్నీ ఉంటాయి, జీవన శాంతి, జీవన అక్షయ, జీవన అభయ, రకరకాలు ఉంటాయి. వేసి ఎందుకని భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ప్రతి నెల ₹1,00,000 ఆదాయం ఉండేవాళ్ళు 25,000 పొదుపు చేశాడు అనుకోమ్మా, నెలకు 25,000 ఆలోచించండి మీరు. ఎంత అయిందండి? ఏడాదికి 3 లక్షలు అయింది, 10 ఏళ్లకు 30 లక్షలు అయింది. ఎందుకు వస్తుందంటే దరిద్రం. అసలు మనకు పొదుపు చేసే అలవాట్లేదు. మనం ఏం చేస్తామంటే ఈ 1,00,000 కాదు 2 లక్షలకు సరిపడా ఆన్లైన్లో అమెజాన్ కొరియర్ వాడిని రప్పిస్తాం. అందుకే అప్పులు పాలవుతాం. 2 లక్షలకు సరిపడా ఆన్లైన్ నొక్కో, ఫోన్ ఉందో నొక్కాయి, ఇంటికి వచ్చేస్తుంది ఇంత డబ్బా. ఇదివరకు దుకాణాలకు వెళ్ళి కొనుక్కునేవాళ్ళు, ఇప్పుడు అక్కర్లేదు కదా, నొక్కేస్తే వచ్చేస్తుంది. తర్వాత నొక్కుతాడు బేక. ఈ 1,00,000కి జీతం ఉంటే 2 లక్షలకు సరిపడ మీరు సామాన్లు కొనుక్కొని పెట్టుకుంటే, వైభవాలు పెట్టుకుంటే, టూర్లు యాత్రలు పెట్టుకుంటే ఎక్కడి నుంచి ఉంటుందండి ఆదాయం? ఒక లెక్క ఖచ్చితంగా. సగం ఖర్చు పెట్టుకుందాం, 50,000 ఉంది, వాడు సగమే 25,000 ఖర్చు పెట్టుకోవాలి. 12,500 దానం చేయొచ్చు, 12,500 దాచుకోవాలి.